జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు రెఫరెండంగా భావించే ఓటేయాలని బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేశారన్నారు ట్రైకర్ చైర్మన్ బిల్లయ్య నాయక్. బీఆర్ఎస్ చెప్పినట్లుగానే రెఫరెండంగా భావించి కాంగ్రెస్ ను జనం గెలిపించారన్నారు. అటు బీహార్లో ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరగలేదన్నారు. ఎలక్షన్స్ కు ముందు ఎన్డీఏ సర్కార్ 7.5 కోట్ల మంది మహిళలకు 10,000 చొప్పున ఇచ్చిన ఈసీ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు బిల్లయ్య నాయక్. జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మాకంటే ముందుగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఇది 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని డిక్లేర్ చేసింది. దాన్ని మేము స్వీకరించాం. ప్రజలు రేవంత్ రెడ్డి గారి 2 ఏళ్ల పాలనకు రెఫరెండంగా 24,600 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. బీహార్లో వచ్చినటువంటి పేపర్సు, న్యూస్ పేపర్సు గత 2-3 నెలలుగా బీహార్లో జరుగుతున్నటువంటి తతంగాన్నంతా చూసిన తర్వాత మీతో మాట్లాడాలని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. మిత్రులారా, బీహార్లో జరిగింది రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికలు కావు. ఎన్నికల పేరుతో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారు, అమిత్ షా గారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ గారు కూర్చొని రాసుకొని ప్రకటించుకున్నటువంటి ఫలితాలు 7,43,55,976 ఓట్లు బీహార్ రాష్ట్రంలో ఉన్నాయనేటటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా 11వ తారీఖు నాడు ఎన్నికల కమిషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో చెప్పినటువంటి మాట ఏంటంటే ఎలక్షన్లో 62.8% పురుషులు పాల్గొన్నారు, 71.6% మహిళలు ఎన్నికల్లో పాల్గొన్నారు అనేటటువంటి మాటని చెప్పింది. అంటే ఓవరాల్ పర్సంటేజ్ చూసుకున్నప్పుడు 66% అవుతుంది, 66.91% అవుతుంది. మరి 7 కోట్ల ఇప్పుడు చెప్పినటువంటి లెక్క ప్రకారం 7,43,55,000 ఓట్లుంటే ఈ ఓట్లలో 66.91% అంటే ఎంత? ఆ లెక్క ప్రకారం చూసుకున్నప్పుడు దాదాపు 5,18,00,000 చిల్లర ఓట్లు, అంటే 5,19,00,000 ఓట్లు మాత్రమే పోలు కావాల్సినటువంటి అవసరం ఉంది. అటు ఇటు చూసుకుంటే 5,20,00,000 ఓట్లు పోలు కావాలి. కానీ ఎలక్షన్ కమిషన్ 12వ తారీఖు ఇచ్చినటువంటి రిజల్ట్ ఏం చెప్తుందంటే ఇప్పటిదాకా పోలైనటువంటి ఓట్లు ఫీమేల్ ఓట్లు 3,51,45,791 ఓట్లు ఫీమేల్ ఓట్లు పోలైనాయి. మేల్ ఓట్లు 3,93,79,366 ఓట్లు పోలైనాయి అనేటటువంటి మాటను ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. ఆల్ టుగెదర్ 7,45,26,858 ఓట్లు పోలైనాయని ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. మొత్తం ఓట్లే మనకు 7,43,55,000 ఉంటే మరి 7,45,00,000 ఓట్లు ఏడికేళ్ళు వచ్చినాయి? ఇవాళ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే భారత రాజకీయ వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను, రాజ్యాంగం ప్రకారం ప్రజలకు ఇచ్చినటువంటి ఓటు హక్కును పూర్తిగా దొంగతనం చేసి ఇవాళ ప్రజాస్వామ్యమే లేకుండా చేసేటటువంటి కుట్ర ఇవాళ బీహార్లో జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. 100% ఓట్లు వేయలేదని ఎలక్షన్ కమిషనే చెప్తూ ఇవాళ 66% ఓట్లు వేసిరని చెప్పి మొత్తం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఏడికేళ్ళు వచ్చినాయి, 2,25,00,000 ఓట్లు ఏడికేళ్ళు వచ్చినాయనే సమాధానం